హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇంద్రమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి సర్వే అయితే పూర్తి అయ్యింది. ఈ యొక్క సర్వే వివరాలని ఆన్లైన్లో కూడా ఎంట్రీ చేసే ప్రక్రియ అనేది ముగిసిపోయింది. అయితే మీ దగ్గరికి వచ్చినటువంటి సర్వే అధికారి మీ యొక్క సర్వేని విజయవంతంగా కంప్లీట్ చేశారా, లేదు అంటే ఏదైనా సర్వర్ ప్రాబ్లం వల్ల మీ యొక్క సర్వే అనేది పూర్తి కాలేదా అనే విషయాన్ని మనం మన చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది. మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే చూసుకునే అవకాశం ఉంది. అది ఏ విధంగా చూసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయనట్టయితే వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ని ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గూగుల్ని ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో ఇందిరమ్మ ఇండ్లు .తెలంగాణ.gov.in అని చెప్పేసి సెర్చ్ చేసినట్టయితే మీకు ఈ విధంగా పేజ్ అనేది రావడం జరుగుతుంది. ఈ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. మీరు అక్కడ జస్ట్ క్లిక్ చేసినట్టయితే సరిపోతుంది. ఈ పేజ్కి అనేది వస్తారు. అయితే ఇక్కడ చూడండి, మోర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ మోర్ పైన మీరు ఒకసారి క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినట్టయితే మీకు 3 ఆప్షన్స్ అనేది రావడం జరిగింది. గ్రీవెన్స్ అనే ఆప్షన్, దీని ద్వారా మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే మీరు మీ యొక్క ఎంపీడీఓకి ఇక్కడ నుండి కంప్లైంట్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే అప్లికేషన్ సెర్చ్, ఇప్పుడు మనం వీడియో ఏదైతే చేస్తున్నామో ఆ యొక్క అప్లికేషన్ని మన యొక్క పేరుని ఇక్కడ నుండి చూసుకోవచ్చు. మూడవది వచ్చేసి కాంటాక్ట్స్, ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఉంటుంది. దీని ద్వారా మీరు అవసరమైతే కాల్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే సెకండ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా సెకండ్ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ సెర్చ్ చేసుకోవడానికి ఇక్కడ సెర్చ్ బై అని చెప్పేసి ఒక ఆప్షన్ రావడం జరిగింది. ఇక్కడ సెలెక్ట్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసినట్టయితే మీరు ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు, మొబైల్ నెంబరా, ఆధార్ కార్డా, అప్లికేషన్ ఐడినా, ఎఫ్ఎస్సి కార్డు నెంబరా, అంటే ఇది ఎఫ్ఎస్సి కార్డు అంటే మీ యొక్క రేషన్ కార్డు నెంబర్. ఇందులో ఏ డీటెయిల్స్ ద్వారా చేసుకోవాలి అనుకుంటే ఆ డీటెయిల్స్ని సెలెక్ట్ చేయండి. నేనైతే మొబైల్ నెంబర్ ద్వారా చేసుకోవాలి అనుకుంటున్నా. మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ కింద ఎంటర్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి మనకు నెంబర్ అనేది అడగడం జరుగుతుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ నా మొబైల్ నెంబర్ అనేది నేను ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద ఉన్నటువంటి గో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసినట్టయితే మీకు మీ యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. నేనైతే ఇక్కడ గో అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేస్తున్నాను. ఈ విధంగా ఓపెన్ అయింది. ఇలా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు అప్లికేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ నా యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది రావడం జరిగింది. అలాగే అప్లికేషన్ నేమ్ దేవులపల్లి నాగేశ్వర్ అని చెప్పేసి కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఆల్ డీటెయిల్స్ ఉంటాయి. మీ యొక్క డిస్ట్రిక్ట్, మండల్, అదేవిధంగా విలేజ్, అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ లాస్ట్ 4 డిజిట్స్ కనిపిస్తాయి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ లాస్ట్ 4 డిజిట్స్ కనిపిస్తాయి. ఎఫ్ఎస్సి కార్డు నెంబర్, నాకైతే రేషన్ కార్డు లేదు కాబట్టి ఇక్కడ డాష్ చూపిస్తుంది. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఆ రేషన్ కార్డు యొక్క లాస్ట్ 4 డిజిట్స్ అనేది కూడా కనిపిస్తాయి. ఇక్కడ సర్వేయర్ నేమ్ కూడా కనిపిస్తుంది. మీ దగ్గరికి ఎవరైతే వచ్చి సర్వే చేశారో వారి యొక్క పేరు కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. అలాగే సర్వేయర్ మొబైల్ నెంబర్, వారి యొక్క 4 లాస్ట్ డిజిట్స్ అనేది కూడా కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్ అయ్యిందా, మీ యొక్క అప్లికేషన్ ఆన్లైన్లో నమోదు అయ్యిందా లేదా అనే విషయాన్ని మీరు మీ ఫోన్ని ఉపయోగించుకొని తెలుసుకునేటటువంటి అవకాశం మీకు ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మీరు మీ యొక్క అప్లికేషన్ని చూసుకోండి. ఏదైనా ప్రాబ్లం ఉండి మీ అప్లికేషన్ అనేది ఓపెన్ కాలేకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీడీఓ గారిని సంప్రదించి ఈ విధంగా మాకు మిస్టేక్ జరిగింది అని చెప్పేసి చెప్పండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ నుండి రావాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.